హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ మా మమ్మీ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ని తీసుకొని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఒకవేళ చిన్నవైతే 2 పీసెస్గా కట్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మాకు 2 ప్యాకెట్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ మష్రూమ్ని మనం ఒక గిన్నెలోకి వేసుకొని వాష్ చేసుకుందాము. దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వైట్గా బాగా మొత్తం క్లీన్ అయ్యేలాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇంతలో మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక పిరికెడు శనక్కాయ పప్పులు వేసుకోండి, కొద్దిగా జీడిపప్పు, ఇవి కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్లో కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. ఇది మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ కోసం టమాటోస్ని కట్ చేసుకుందాము. ఇలా సన్నగా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు వేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే ఫ్రై చేయండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోండి. టమాటోస్ బాగా కుక్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి, లేకపోతే పచ్చివాసన టేస్ట్ బాగుండదు. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇది బాగా కలుపుకోండి మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేయండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోండి. ఇది ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసి మీకు తగినంత వాటర్ వేసుకోండి. చూసారు కదా, నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను.
ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. 10 మినిట్స్ తర్వాత కూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇది ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీగా మన టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.